హాయ్, హలో, నమస్తే. యాక్చువల్‌గా నేనిది ఉమెన్స్ డే రోజు అప్‌లోడ్ చేయాలని తీసిన వీడియో. కాకపోతే నాకున్న పనులు, ప్రిపరేషన్ వల్ల నేను ఆ రోజు అప్‌లోడ్ చేయలేకపోయాను. ఇన్ని డేస్ తర్వాత చేస్తున్నాను. కొంత టైమే కాబట్టి అటు పిల్లల్ని, ఇటు ప్రిపరేషన్‌ని మేనేజ్ చేస్తూ వీడియోస్ చేయడం అనేది నాకు కొంచెం కష్టంగానే ఉంది. దట్ టూ నాకిది చాలా కొత్త. సో, అందుకని కొంచెం లేట్‌గానే నేను వీడియోస్ అనేదైతే పెడుతున్నాను. కానీ సబ్జెక్ట్‌కి మాత్రం నేను చాలా కరెక్టివ్‌గా ఉంటాను, దగ్గరగా ఉంటాను. ఎవ్రీడే క్వెషన్స్ అయితే నేను అప్‌లోడ్ చేస్తూనే ఉన్నాను. సో, యాజ్ యూజువల్ అది ఉమెన్స్ డే అవ్వనివ్వండి, ఏ డే అవ్వనివ్వండి, మనకుండే పనులైతే మనకుంటాయి కదా! సో, అవన్నీ నేను ఫాస్ట్‌గా కంప్లీట్ చేసేసుకున్నాను. మార్నింగే అన్ని పనులు అయిపోయిన తర్వాత అసలు నాకు ప్రకృతి కూడా సహకరించట్లేదనమాట. ఎందుకలా అంటున్నా అనుకుంటున్నా. మా బోర్‌లో వాటర్ అయిపోయాయి. సో, వాటర్ రావట్లేదు. చాలా ప్రాబ్లమ్‌గా ఉంది. ఉన్న టైమే కొంత అంటే నాకు ఇదొక పెద్ద పని అయిపోయింది. వాటర్ పట్టి స్టోర్ చేసుకొని యూజ్ చేస్తున్నాను. సో, ఇది నాకు చాలా డ్రాబ్యాక్ అని చెప్పాలి ఈ టైంలో. సో, ఏం చేయాలి? ఇదొక బ్యాడ్ న్యూస్ ఫర్ మీ. ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే నాకు చాలా తొందరగానే 100 సబ్స్క్రైబర్స్ అయ్యారనమాట. సో, నేను దానికి చాలా హ్యాపీగా ఉన్నాను. మా పెద్ద పాప ఎక్సైట్‌మెంట్ అయితే అసలు చాలా అన్నమాట. తనే ఫస్ట్ నుంచి 100 అయ్యారా? 100 అయ్యారా? అని డైలీ నన్ను క్వెషన్ చేస్తా ఉండిద్దనమాట. సో, తను చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ప్రతి ఇయర్ కూడా మాకు ఉమెన్స్ డే రోజు మా హస్బెండ్ బయటికి తీసుకెళ్తారు. సో, పిల్లలకి థీమ్ బావుంటుంది అనేసేసి ఇది జంగల్ థీమ్ ఉన్న రెస్టారెంట్‌కి తీసుకెళ్లారనమాట డిన్నర్ కోసం. సో, అక్కడ పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. నాకు కూడా 100 సబ్స్క్రైబర్స్ అయ్యారు గదా! నీకు కూడా చిన్న ట్రీట్ అన్నట్టుగా చెప్పారు. సో, చాలా సెలబ్రిటీ అయిపోవాలనో, లేదా ఎక్కువ డబ్బులు ఎర్న్ చేసేయాలనో, లేదా ఏదో క్రేజీనెస్ తోటో నేనైతే ఈ ఛానల్ స్టార్ట్ చేయలేదండి. అంటే చాలామంది బాగా చదువుకొని ఉన్న హౌస్ వైఫ్స్ కూడా వాళ్ళలో చాలా పొటెన్షియల్ ఉన్నా, చాలా యాక్టివ్‌గా ఉండి, వాళ్ళలో చాలా క్యాలిబర్స్ ఉన్నా సరే, వాళ్ళు హౌస్ వైఫ్స్‌లానే అలాగే ఇళ్లల్లో ఉండిపోతున్నారు. వాళ్ళల్లో ఉన్నటువంటి టాలెంట్స్‌ని వాళ్ళు బయటకి తెచ్చుకొని రావాలి. అండ్ పెళ్ళికి ముందే మీరు అందులో సెటిల్ అవ్వాలి. ఆహ్, మనం ఏదైనా చేయగలుగుతాము అని అందరికీ ప్రూవ్ చేసుకోగలగాలి అని ఒక మోటివేషన్ మీలో క్రియేట్ చేస్తూ ఎట్ ద సేమ్ టైమ్ నన్ను నేను మోటివేట్ చేసుకోవడం కోసం మాత్రమే నేను స్టార్ట్ చేశాను. అండ్ నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది సిస్టర్స్ నాతో ఇంటరాక్ట్ అవుతున్నారు. దానికి నేను చాలా థాంక్‌ఫుల్ అందరికీ. అందరికీ నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. చెప్తున్నాను గదా! పాప చిన్నగా ఉండడం వల్ల కొంతమందికి నేను రిప్లై ఇవ్వకపోయి ఉండొచ్చు. దానికి ఏమనుకో అయితే ఈ వీడియోలో నేను మెయిన్‌గా మీకు చెప్పాలనుకుందేంటంటే, చాలా వరకు ఇప్పుడు అందరం ఏంటంటే యూట్యూబ్ మీద, సోషల్ మీడియా మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నాం. సో, ఏంటంటే ఎక్కువ మొబైల్ చూడడం వల్ల మనకి కొన్ని డిస్ట్రాక్షన్స్ కూడా వస్తున్నాయి. సో, అలా కాకుండా మీరు ఒక సర్టెన్ టైమ్ అంటూ పెట్టుకొని, ఈ టైంలో మాత్రమే ఈ ఛానల్స్‌లో ఇవి మాత్రమే చూస్తామని పెట్టుకోండి. వన్స్ ఒక్కసారి మనం యూట్యూబ్ ఓపెన్ చేశామంటే, మనకు కావాల్సిన కంటెంట్‌కి సంబంధించింది మనం ఏదో ఒకటి వెతుకుతూ ఉంటాం. ఫర్ సపోజ్ ఇప్పుడు నీతి ఆయోగ్ గురించి నేను చదువుతున్నాను. దాని గురించి నేను సెర్చ్ చేస్తే, దాని వెనక అనవసరమైన 4 వీడియోస్ వస్తాయి. అరే! ఇదేదో ఉంది అంటూ మన టైం చాలా వేస్ట్ అయిపోతా ఉండిద్ది. యాక్చువల్‌గా ఆ ఒక్క పాయింట్ నేర్చుకుంటాం. నేర్చుకోమని అనట్లేదు. కానీ దాని వెనక ఒక 5 మినిట్స్ వర్త్ దానికోసం మనం ఒక హాఫ్ అన్ అవర్ వేస్ట్ చేసింది కూడా మనకి తెలియకుండా అయిపోతూ ఉంటుంది. సో, మీరు అలా ఉండకుండా ఉండాలి. మీ టైంని ఎలా ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోవాలి అన్నది నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మీరొకటి పెట్టుకోండి. ఇప్పుడు మీరు కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ఒక ఛానల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 'హరీష్ అకాడమీ' ఉంది. సార్ ఈవినింగ్ 7 తర్వాత ఒక వీడియో అప్‌లోడ్ చేస్తారు. మాక్సిమం 20 మినిట్స్ టు 30 మినిట్స్ ఉంటుంది. సో, అది ఆ టైంలో నేను కరెంట్ అఫైర్స్ చూస్తాను. తర్వాత ఇంకొక హాఫ్ అన్ అవర్ ఇంకొక ఛానెల్ ఏదైనా ఉంది. సో, ఆ ఛానెల్‌లో ఇంకొక హాఫ్ అన్ అవర్ చూస్తాను. సో, ఆ 1 అవర్ కరెంట్ అఫైర్స్ అంతే ఇంకా. మళ్ళీ ఒకటే ఇన్ఫర్మేషన్‌ని 10 సార్లు ఆ మొబైల్‌లో మీరు చూడడం కంటే, బుక్స్ ఎక్కువగా చదవండి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే, బుక్స్ చదవడం మానేశారు. యాక్చువల్‌గా అది మంచి హ్యాబిట్ కాదు. బుక్స్ చదవండి. ఏంటంటే, ఫోన్ అంటే ఇప్పుడు మనం హౌస్ వైఫ్స్ ఏంటి, వర్క్ చేసుకుంటూ అవుతుంది అన్న ఉద్దేశంతో మనం మొబైల్ అలా పెట్టేసుకొనేసి మనం వింటూ ఉన్నాము. సో, అది మల్టీ టాస్కింగ్ పర్పస్ అంటే మనకి కుదరదు కాబట్టి మనం అలా చేస్తున్నాం. సో, ఎవరైతే యంగ్‌స్టర్స్, బిగినర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఇది మాత్రం తప్పకుండా
చూసుకోకుండా చేయండి. ఫోన్‌ని సర్టెన్ టైం పెట్టుకోండి. ఈ టైంలో మాత్రమే బ్రౌజ్ చేసి ఈ ఛానెల్స్ మాత్రమే చూసుకుంటామని ఒక లిస్ట్ ఔట్ చేసి పెట్టుకోండి. కరెంట్ అఫైర్స్‌కి ఈ ఛానెల్, మోటివేషన్ కోసం ఈ ఛానెల్ చూస్తాము. ఇంకేదైనా మీకు సంబంధించింది చూసుకోవాలి అనుకుంటున్నారు. జనరల్ స్టడీస్ లేదా పాలిటీ లేదా ఎకానమీ ఈ ఛానెల్ ఇంతసేపు చూడాలి. ఈ ఛానెలే చూడాలి. స్టిక్ ఆన్ ఫర్ దట్ ఛానెల్ ఓన్లీ. అన్నిటికి ఇలా క్లమ్జీగా ఇది బాగుంది, అది బాగుంది, అది చూద్దాం, ఇది చూద్దాం అని అనుకున్నారనుకోండి, చాలా టైం వేస్ట్ అయిపోద్ది. అసలు మనకి తెలియకుండానే మన ఆ కంటెంట్ నేర్చుకున్న తర్వాత సంగతి కానీ అలా టైం అంతా లాగ్ అయిపోతూ ఉంటుంది. సో అలా చేయకండి. ప్రాపర్ వేలో స్టెప్ బై స్టెప్ ఈ డేలో ఇంత బుక్స్ రీడ్ చేయండి, బుక్స్ రీడ్ చేయండి అంతే. మన దగ్గర ప్రాపర్ స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి. ఆ బుక్సే రీడ్ చేయండి. మనం 10th, ఇంటర్, డిగ్రీలు చదివాము. మనం బుక్స్‌లోనే చదివాం కదండీ! బుక్స్‌లో చదివే కదండీ ఎగ్జామ్స్ రాసాము. యూట్యూబ్స్ ఫాలో అయ్యామా? లేదు కదా! సో, ఏదైనా సరే స్టాండర్డ్ ఏదైతే మన ఓల్డ్ ప్రొసీజర్స్ ఉంటుందో అదే ద బెస్ట్ ప్రొసీజర్ అండి దేనికైనా సరే. సో, దాన్ని ఫాలో అయితే మనం తప్పకుండా సక్సెస్ అవుతాం. మన మిస్టేక్స్ నుంచి మనకొచ్చిన ఎక్స్‌పీరియన్స్‌ని ప్రాపర్‌గా యూజ్ చేసుకుందాం. సో, ఇప్పుడు స్టడీ ప్యాటర్న్ ఇలా ఉంది. సో, చాలామంది ఇలాగే ఫాలో అవుతున్నారు. నేను కూడా ఇలాగే చేశాను ఇంతకుముందు. కానీ ఇప్పుడు నాకనిపించిందేంటంటే టైం చాలా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది దీనివల్ల. మనం అనుకున్నది చదవట్లేదు ఎక్కువగా. బుక్స్ అసలెందుకు చదవట్లేదు. బుక్స్‌లో కూడా సేమ్ మ్యాటరే ఉంటుంది. ఆ మ్యాటరే తను కొంచెం వేరేగా ప్రెజెంట్ చేస్తున్నారు. అది మనం చదివితే మనకు కూడా అర్థమైపోతుంది కదా! అన్నది నేను రియలైజ్ అయ్యాననమాట. సో, ఇది నాకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అని అనిపించింది మీతో షేర్ చేయాలని. సో, అందుకనే షేర్ చేస్తున్నాను. సో, మీరు ఒక ప్రాపర్ వేలో పెట్టుకోండి. కరెంట్ అఫైర్స్‌కి ఈ ఛానల్ ఈ టైంలో చూస్తాను. టెస్ట్ సిరీస్ ఏదైనా రాసేదుంటే ఇప్పుడు ఈ టెస్ట్ సిరీస్ రాస్తాను. లేదా నేను కొంచెం డీమోటివేట్ అయ్యాను. మోటివేషన్ కోసం ఇది. లేదా ఏదైనా సజెషన్, గైడెన్స్ కావాలి అంటే సజెషన్స్‌కి, మోటివేషన్స్‌కి మనకి ఆల్మోస్ట్ తెలిసిపోతుంది. మనకి ఏ ఛానల్ అనేది యూజ్‌ఫుల్, ఏది కాదు అన్నది. సో, దాన్ని మాత్రమే ఫాలో అవ్వాలి. ఆ ఫాలో అవ్వడానికి సర్టెన్ టైం అన్నది మనం పెట్టుకోవాలనమాట. చీటికి మాటికి ఫోన్ తీయడం వల్ల వేరే నోటిఫికేషన్స్ రావడం, లేదా వాట్సాప్ చెక్ చేసుకోవడము, లేదా అదర్ డీవియేషన్స్ వల్ల మన టైం అనేది ఎక్కువగా వేస్ట్ అవుతుంది అనేది నా ఒపీనియన్. డే టు డే అప్డేట్స్, మనకు కావాల్సినటువంటి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్, మోటివేషన్ అనేది చాలా మంచి యూట్యూబ్ ఛానల్స్ నుంచే మనకి లభిస్తుంది. సో, ఆ విషయంలో మాత్రం యూట్యూబ్ అనేది మనకు చాలా హెల్ప్‌ఫుల్లే. కాకపోతే దాన్ని మనం ప్రాపర్ వేలో మనకి ఉన్న కన్వీనియంట్ టైంలో దాన్ని మనం యూజ్ చేసుకోవడం ఎలా అన్నది తెలుసుకోవడమే ఇక్కడ ఉన్నటువంటి మేజర్ పాయింట్ అనమాట. మీ వాల్యుబుల్ టైంని ప్రాపర్‌గా యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.